ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. ఈ దినము కొరకైన దేవుని వాగ్దానం, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. కీర్తనలు 91వ అధ్యాయం 4వ వచనం. పక్షి రెక్కలు అవి ఎగరడానికి, తమ శరీరమును భద్రపరుచుకున్నటకు ఉపయోగపడతాయి. కోడి రెక్కలు తమ పిల్లలను భద్రపరచుటకు ఉపయోగించును. పక్షిరాజు తన విరోధి అయిన సర్పముతో పోరాడినప్పుడు తన రెక్కలలో ధూళిని నింపుకొని సర్పంపై వేచినప్పుడు వాటి కన్నులు ధూళితో నింపబడును. కనుక సునాయాసంగా పక్షిరాజు సర్పమును ఎత్తుకొని పోవును. అయితే దేవుడు తన బాహును భద్రపరిచే రెక్కలతో పోల్చుతున్నాడు. నేడు మన చుట్టూ ఎన్నో అపాయములు పొంచి ఉన్నను. గడచిన 8 మాసాలు ఆయన తన రెక్కల నీడలో మనలను భద్రపరిచాడు. దావీదు తనకు కలిగిన శ్రమలో దేవుని రెక్కల నీడను ఆశ్రయించి అక్కడ ఎంతో ఉత్సాహధ్వనితో ఆనందించెను. ఒక అన్యురాలైన రూతు నిజదేవుని రెక్కల నీడను ఆశ్రయించి మేలు పొందెను. కానీ నాటి ఇశ్రాయేలీలను దేవుడు ఎన్నో మార్లు తన రెక్కల నీడలో చేర్చుకోవాలని ఇష్టపడినను వారు ఒల్లకపోయిరి. కనుక రాతి మీద రాయి ఉండకుండా చేయబడు దినములు వచ్చునని యేసుక్రీస్తు ప్రభు వారిని గూర్చి దుఃఖించెను. కనుక వాక్యం వినుచున్న ప్రియులరా, నేడు నీవున్న ఏ పరిస్థితుల్లో కూడా ప్రభు అయిన యేసుక్రీస్తును ఆశ్రయించు. నీవున్న పరిస్థితులన్నిటిలో నీకు కృపాక్షేమములు ఆయన దయచేయును. ప్రభు కృప నీకు తోడెనుగాక. ఆమేన్.